హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బైట్స్. ఇవాళ మనం చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఆనియన్స్ అనేది క్లీన్‌గా వాష్ చేసుకొని, ఆనియన్ ఫ్రై కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అనేది స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. సో, ఇలా స్లైసెస్‌గా కాకుండా వేరేలాగా కట్ చేసుకున్నట్టయితే ఆనియన్స్ అనేది పచ్చిగా ఉంటాయి. సో, ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యాన్‌లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇంతకుముందు కట్ చేసుకున్న ఆనియన్స్ స్లైసెస్ అనేది లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయాలి. సో, మనం ఎప్పుడు సైడ్‌కి తీసుకోవాలి అంటే ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చినట్టయితే సో, ఆనియన్ స్లైసెస్ అనేది సైడ్‌కి తీసుకోవాలి. మనం తెచ్చుకున్న చికెన్ పీసెస్ క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోని మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పీసెస్‌కి కారం బాగా పట్టేటట్టు చేత్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనం ఒక నిమ్మకాయ రసం అనేది ఈ చికెన్ పీసెస్‌కనేది పట్టించాలి. దాని తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 250 ఎంఎల్ అనేది పెరుగు వేస్తున్నా. ఒకవేళ మీరు ఇంట్లో పెరుగు చేసినట్టయితే ఒక చిన్న కప్‌లో ఉన్న పెరుగనేది మీరు మిశ్రమానికనేది మిక్స్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ వేసిన తర్వాత ఈ పెరుగనేది పీసెస్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే నెయ్యి. ఒకవేళ మీకు నెయ్యి అనేది ఇంట్లో లేకుండా ఉన్నట్టయితే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ ఇంట్లో ఉన్నట్టయితే మీరు నెయ్యి తినేటట్టయితే నెయ్యి అనేది వేసుకోండి. సో, టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి, ఈ పీసెస్ అనేది మనము ఫ్రిడ్జ్‌లో కొంతసేపు పెట్టినట్టయితే ఆ కారం అనేది బాగా పీసెస్‌కి అంటుతుంది. సో, అది డీప్‌కి ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులోని జీలకర్ర, వాము, లవంగము, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో, బౌల్ పైన మూత పెట్టాలి. సో, వాటర్ అనేది బాగా తెరిలినట్టయితే అందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి మనం వాటర్‌లో వేసినట్టయితే సో, బియ్యము హాఫ్ మాత్రమే బాయిల్ అవ్వాలి. సో, ఫుల్‌గా బాయిల్ కాకుండా హాఫ్ మాత్రమే బాయిల్ అవ్వాలి. సో, మనము వేరే సైడ్‌లో వేరే బౌల్ తీసుకొని అందులో మనము కింద అనేది చికెన్ పీసెస్ మాడిపోకుండా నెయ్యి అనేది అంటించాలి. సో, నెయ్యి అంటించిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని తీసుకొని ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. కింద మనం నెయ్యి వేసుకొని సో, పీసెస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. సో, ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇంతకుముందు రైస్ అనేది బాయిల్ చేస్తూ ఉన్నాము. ఆ రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా వేసుకోవాలి. సో, రైస్ అనేది ఎక్కువ బాయిల్ కాకుండా హాఫ్ బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత సెకండ్ లేయర్ కోసం ఇంతకుముందు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా! ఆ ఆనియన్స్ అనేది ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి. అలాగే మనము ఫుడ్ కలర్స్ అనేది వాడకుండా మన ఇంట్లో ఉండే కారం పొడి, పసుపు అనేది వాటర్‌లో కలుపుకొని ఇక్కడ కలర్ కోసం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనము సెకండ్ లేయర్ కోసం అని చెప్పున్నా కదా! ఇప్పుడు మళ్ళీ దానిపైన రైస్ అనేది వేసుకోవాలి. సో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ అందులో రైస్ వేసుకొని ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా అలాగే ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో, అందుకని మనం ఫస్ట్‌లో కట్ చేసుకున్నప్పుడు కొన్ని ఎక్కువ ఆనియన్స్ అనేది కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే సో, ఇప్పుడు మనం వేసుకోవచ్చు.
ఫుడ్ కలర్ కాకుండా మనం చిల్లీ పౌడర్ అనేది వాటర్‌లో మిక్స్ చేసుకొని, ఇక్కడ వేసుకొని మనము బౌల్ అనేది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఆవిరనేది బయట పోకుండా దానిపైన ఏదైనా వెయిట్ ఉండేటట్టు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉండి మళ్ళీ చెక్ చేసినట్టయితే ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీకెలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.